రమేష్ గారు రండి. నమస్తే రమేష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను వైజాగ్ నుంచి వస్తున్నాను మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ గ్యారేజ్ ఉంది ఎలక్ట్రికల్ది, మొత్తం మెటీరియల్తో సహా అమ్ముతుంటాను అండ్ వర్క్ కూడా చేస్తుంటాను. ఓకే ఓకే, చెప్పండి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మా భార్యది కొద్దిగా ఇంటికాడ ప్రాబ్లం ఉంది మేడం, చాలా ప్రాబ్లం ఉంది. అది మీకు చెప్పుకుందామని, నా ప్రాబ్లం క్లియర్ చేసుకుందామని వచ్చాను మేడం. మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది మేడం. లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్డ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు? పిల్లలు 2 మేడం. 2 పిల్లలు. ఓకే, చెప్పండి ఏంటి సమస్య? మా ఆవిడ ఏం చేస్తుందంటే మేడం, ఈ సోషల్ మీడియా ఉంది మేడం, సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అండ్ చాట్ ఇవన్నీ యాప్స్ వాడి అందులో ఏమొస్తే అది చూస్తూ దానికి అటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. పిల్లలు కూడా చెప్తుంటారు, నేను అయినా పట్టించుకోండి మేడం. అంటే ఏం చేస్తూ ఉంటారు తను? చాటింగ్ కొడుతుంటది మన ఆన్లైన్ లో. ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉంటది, ఖాళీ ఉన్న టైం అంతా ఇంకా సోషల్ మీడియాలో పడి ఉంటుంది. అవును మేడం. అయితే నేను అంటాను అప్పటికి కూడా మొబైల్ వాడద్దు, నీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది అని చెప్తుంటాను. ఆమె అయినా వినకుండా మొబైల్ వాడుతుంటే పిల్లల ముందు కూడా వాడుతుంటది మేడం. అంటే ఏం చేస్తుంది తను? ఓకే వాడింది, అందులో తప్పే ఉంది అంటే ఏం చేస్తుంది? దాంట్లో తప్పేమనిపించింది మీకు? నాకు తప్పేమనిపిస్తుంది అంటే, నాకు ఇంటి డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం. ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా, కొద్దిగా ఆగు, ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఓన్లీ రీల్స్ వీడియోస్ లాంటివి చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా? వేరే వాళ్ళతోటి కూడా మన చాటింగ్ చేస్తుంటది మేడం. ఎవరెవరో కనెక్ట్ అవుతుంటారు, మెసేజ్ వస్తూ ఉంటాయి, నేను చూస్తుంటా 11-12 గంటలకు నాకు సౌండ్ వస్తుంటది. ఇదేమి ఈ టైంలోకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది? ఒక 4 years నుంచి మేడం. 4 years నుంచి. నేను అడుగుతున్నా, అసలు వాడద్దు, సోషల్ మీడియా వల్ల చాలా ఇదే ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, చాలా అడుగుతుంటాను. ఇట్లా చేయొద్దామా, మన జీవితం ఇంకా మస్తు ఉంది అని నేను చెప్తుంటాను. అయినా ఇబ్బంది పడి కూడా ఎప్పుడూ వాడుతుంటా సార్. అంటదా తగ్గిస్తాను, తగ్గించుకుంటాను, ఆపేస్తానని ఏమన్నా అంటదా? పదాలు అప్పుడప్పుడు అంటది సార్, కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇలా చేస్తుంటుంది. మరి పిల్లల్ని చూసుకోవటం, వంట వార్పు ఇవన్నీ టైంకి అవుతాయా, లేట్ అవుతాయంటే? అదంతా బాగానే చేస్తారు సార్. సో ఆ టైం కాకుండా మిగతా టైం ఎట్టొచ్చి భర్తగా మీకు టైం కేటాయించట్లేదు. అవును సార్. సోషల్ మీడియాలోనే మామూలుగా ఏదో రీల్స్ అవి చూసుకుంటుందని కాకుండా వేరే వ్యక్తులతో మెసేజ్లు, పరిచయాలు పెరిగినాయని మీకు ఎప్పుడు అనిపించింది ఈ 4 ఏళ్లలో? ఎంతకాలం నుంచి? నా కొడుకున్నాడు మేడం, 4 సంవత్సరాలు కొడుకున్నాడు. అయితే చెప్తున్నాడు, డాడీ ఇట్లా మమ్మీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న, పరిచయాలు పెంచుకుందానే ఇలా మెసేజ్. అది ఎంతకాలం నుంచి? ఒక 3-4 years నుంచి. కానీ నేను పట్టించుకోలేదు మేడం. సోషల్ మీడియాలోకి వెళ్ళిందే 4 years నుంచి కదా. కానీ ఆమె ఇది చేస్తుందని నాకు తెలియదుగా మేడం. మీకు ఎప్పుడు తెలిసింది అంటున్నా? నాకు ఒక 2 years తెలిసింది, కానీ పిల్లలు చెప్తే నమ్మాను, అంతకుముందు నేను నమ్మలేదు. పిల్లలే చెప్పారా? పిల్లలు చెప్పారు మేడం. అమ్మ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది గంటలు డాడీ మమ్మీ అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది. బయటకు కూడా వెళ్తుంది? అవును మేడం. ఎందుకు వెళ్తుంది అమ్మా అని అడిగితే ఆయనకి మొత్తం తెలియదు మేడం, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా. ఇట్లా మెసేజ్ వాళ్ళని తీసుకెళ్తుందా బయటకు వెళ్ళేటప్పుడు? లేదు మేడం, తీసుకెళ్ళలేదు. మీరు ఉండండి ఇప్పుడు వస్తానని వెళ్తుంటది. అయితే పిల్లలు చెప్తే నేను నమ్మలేదు మేడం. నమ్మకపోతే మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఏం చేసిందంటే, నేను ఆన్లైన్లో నేను కూడా ఆమె చేస్తుంది కదా నేను కూడా ట్రై చేసి చూశాను. అందులో నేను వేరే పేరుగా మార్చి మెసేజ్ పెడితే దానికి కూడా రిప్లై ఇస్తుంది మేడం. మీకు కూడా వచ్చా సోషల్ మీడియా వాడడం? అంటే లైట్ నేను ఎక్కువ నా వర్క్ లో నేను ఉంటాను. ఆవిడ గురించి నేర్చుకొని ఫేక్ అకౌంట్ తో పరిచయం, ఫేక్ అకౌంట్ పెట్టుకొని అలా నేను వేరే పేరు చెప్పి దానికి ఎలా ఉన్నావు, బాగున్నారా అని పెడితే మీ పేరేంటని అడిగింది మేడం. ఆవిడకున్న గ్రూప్ ఫ్రెండ్లు చాలేదా, మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ మీతో? నేను అట్లా పెడితే ఆమె వేరే నీ పేరు చెప్పండి ముందు అని అన్నది. అయితే నేను వేరే పేరు చెప్పాను, విఘ్నేశ్వర్ అని పెట్టి అలా పేరు చెప్తే ఏం చేస్తావు నువ్వు అది అడిగితే నేను గొంతు గుర్తుపట్టలేదా? దాని మెసేజ్ పెట్టాను మేడం. స్టార్టింగ్లో మెసేజ్ పెట్టాను. నేను నాకు ఎక్కువ వాడదు, నేను నా పనిలో నేను బిజీగా ఉంటా, పిల్లలు నా ఫ్యామిలీ బాగుండాలని ఎక్కువ కోరుకుంటా. ఇవన్నీ వాడి టైం. చాటింగ్ లో ఎక్కడి వరకు వెళ్ళింది? మీరు వేసిన వల్ల ఎక్కడి వరకు వెళ్ళింది? ఆమె కలుస్తాను అన్నది. కలుస్తానంటే నేను ఒకసారి ఇంట్లో వచ్చి ఒకసారి మెసేజ్ పెట్టాను. ఇంట్లోకి వచ్చి కూడా పక్క రూమ్లో ఉండి మెసేజ్ పెట్టాను, కలవాలి అని, నేను కలవాలి అనుకుంటున్నాను అంటే సరే నేను టైం చెప్తాను అన్నది. అయితే మళ్ళీ తర్వాత నేను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు సార్, ఇంట్లో ఉన్నా కదా మళ్ళీ ఏమన్నా తెలిసిపోతుంది అన్నట్టు నన్ను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు. అట్లా సో కలవాలి అనేంత వరకు వెళ్ళిపోయింది కొత్త మనిషితో కూడా. అవును సార్. ఇది కొద్దిగా నాకు కొద్దిగా న్యాయం చేయండి. అంటే ఏంటి, ఆవిడ చేత చాటింగ్ అనేటటువంటి బలహీనతను తీసేయాలా? తీసేయాలా? మా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మనం కలిసి ఉండట్లే కూడా. కలిసి ఉన్నారా, కలిసిలేదా? ఇప్పుడు 1 నెల తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలియదా
నేను తక్కువ చదువుకున్నా కదా మేడం. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయిందా తన? పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. పిల్లల్ని తీసుకుంటే నేను బతకలేని, నీకు దండం పెడతాను బతిమలాడినా. అయినా వినకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ 1 month తర్వాత వాళ్ళ అమ్మకి నా పేరు చెప్పి ఇట్లా చేస్తున్నాడు, నేను చెప్పినట్టు వినట్లేడు, నేను చెప్పినట్టు వినాలంటే ఇట్లా కట్టేసినట్టు చేసింది. నాకు చాలా బాధ ఉండి అసలు బతకాల సావాలన్నట్టు అట్లా అనిపించేసి మళ్ళీ బతిమలాడినా కానీ రాలేదు. 1 నెల రాలేదు. పిల్లలు చదువులు కూడా గడిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది వాళ్ళ ఇంటికి? నెల మేడం. నెల నుంచి 15 రోజులు అక్కడే ఉంది నన్ను వదిలేసి. పిల్లల్ని అదే తీసుకుని సార్ ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇప్పుడు మీ దగ్గర ఉందా? వెళ్ళిపోయి 1.5 month అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రమ్మంటే వచ్చింది. వచ్చి మళ్ళీ మంచిగా ఉండు, ఇట్లా చెయ్యకు అంటే నాకు తెలియదా, నాకు అన్ని తెలుసు. వచ్చి మళ్ళీ ఎంతకాలం ఉంది? వచ్చి మళ్ళీ కంటిన్యూ ఉంది మేడం. ఇప్పుడు ఉందిగా? ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంట్లోనే ఉంది మీ ఆవిడ? ఇప్పుడు ఉంది మేడం. మరి మార్చుకో స్లోగా. ఇక్కడ అది మీరు నాకు ఎంత చెప్పి వినట్లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది ఆవిడది. అవును సార్, అందుకే తీసుకొచ్చాను ఇక్కడ. ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మాయి ఇంటికి? మళ్ళీ మారేనని ఎందుకు వచ్చింది? వాళ్ళు ఊర్లో వాళ్ళు తిడతారు కదా మేడం, సార్ ఫ్యామిలీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు. వచ్చి ఇక్కడ ఇట్లాగే కంటిన్యూ అవుతుందా గొడవలు అవన్నీ? అవును. ఇప్పుడన్నా పని బాగా చేస్తుందా? పని ఏమి సరి చెయ్యదు? పని ఇంట్లో పని బాగా చేస్తుంది మేడం, కానీ బయట నాకు తెలియకుండా తిరుగుతుంది, బయటికి వెళ్తుంది. మీరేమనుకుంటున్నారు? ఓన్లీ ఫోన్లు మెసేజ్లేనా, అక్రమ సంబంధం కూడా ఉంది అనుకుంటున్నారు? నేను అది డౌట్ అంటే ఇక్కడికి వచ్చాను మేడం. ఈ మరి కొద్దిగా నాకు ఇది చేస్తారని. మీరు గట్టిగా అడిగితే ఆవిడ ఏం చెప్పట్లేదా? నేను గట్టిగా అడగను మేడం, ఎందుకంటే పిల్లలు అయినాక గట్టిగా అడిగి విడ తీసుకోవడం ఫ్యామిలీ బాగుండదు కదా. గట్టిగా అడుగుతారు. మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మీరు కంటిన్యూ అవుతారా? కంటిన్యూ అయితే ఎందుకంటే విడిపోతే బాగుండదు కదా. పిల్లలు అయినాక ఆమె మార్చాలి, పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని. అందుకోసం మీ దగ్గరికి వచ్చాను మేడం, నాకు న్యాయం చేయండి మేడం. 3 పిల్లలా రమేష్ గారు? 2 సార్. 2 పిల్లలు, పాప బాబు? ఒక పాప ఒక బాబు. అయ్యో. నాకు డౌట్ వచ్చి సార్, ఇంటికాడ సీక్రెట్ కెమెరా గుండిలా ఉంటుంది కదా సార్, అది హాల్లో పెట్టాను. హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం సార్, వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి. ఇంట్లోకి లాక్కుందా, బెడ్రూమ్ లోకి లాక్కుందా? అది నేను హాల్లో పెట్టాను మేడం. బెడ్రూమ్కి తీసుకుని అందులో కనబడదు. హాల్లో పెడితే మరి హాల్లో లేదు, మరి బెడ్రూమ్కి తీసుకుని నాకు తెలియదు మేడం. అతను లాక్కుందా లేదంటే వాటర్ బాటిల్ మోస్తుంది అతనితో పాటు? నేను అడిగాను, నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే, నేను ప్లంబర్ పని చేయించాను అని నాకు చెప్తుంది. నాకు చెప్తే ఈ వాటర్ బాయ్ నువ్వు ప్లంబర్ పని చేయించడం ఏంటి, వాడు వాటర్ బాయ్ అంటే వాటర్ వేసి వెళ్ళిపోతాడు, నువ్వు నాకెందుకు అబద్ధం ఆడుతున్నావు, ప్లంబర్ పని చేస్తున్నాడు అని. ఎంత ప్లంబింగ్ పని అయినా అలా అంత మర్యాదగా పట్టుకెళ్ళక్కర్లే కదా. అదే తెలియకనే సార్ ఇక్కడికి వచ్చాను, మీరు న్యాయం చేస్తారని. ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది ఒక 1 month 40 days అవుతుంది మేడం. అయినా వాటర్ బాయ్ కదా, వాడు వచ్చిపోయి ఉంటాడు అని అనుకున్నా. సరే, మీరు ఏదైనా ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోవాలి కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? పక్కింటి కాలకి చెప్తే సంసారం బాగుంది దగ్గర పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి అందరికి తెలియాలి కదా భాగవతం ఏంటి, ఇంట్లో ఏం గొడవ జరుగుతుందని. తెలియపోతే అట్లా ఎంతకాలం కప్పేసుకొని కూర్చుంటారు? సంసారం బయట చెప్పలేం కదా మేడం, ఫ్యామిలీ బయట వాళ్ళ కాలకి చెప్తే నీ సంసారం నువ్వు చూసుకోరా, ఎవరికి వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా సార్. మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను పట్టించుకోరు మేడం ఎక్కువ, ఎందుకంటే మాకేం ఆస్తులు లేవు. ఆ వాటర్ బాయ్ కథ కంక్లూడ్ చేయండి, ఏమైంది? వాటర్ బాయ్ వచ్చినాక తర్వాత నేను అన్ని రోడ్డు మీద బయట అడిగాను, ఏందిరా మా ఇంట్లో వచ్చినావు నువ్వు అంటే, నాకేం తెలియదు మీ ఆవిడే చేయలాక్కుని తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా? అవును. అయితే అలా చెప్తుంది నాకు. మీ ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి? నాతో బాగుంటుంది మేడం. అప్పుడప్పుడు ఇది మొబైల్ తోటే కొద్దిగా డైవర్స్ అయిపోయింది, అటు కొద్దిగా ఇదైపోయింది మన ఫ్యామిలీకి కొద్దిగా. సార్ ఏం అడుగుతున్నారంటే, ప్లంబర్ మీకు ఏం చెప్పాడు అని అడుగుతున్నారు. ప్లంబర్ ఏమో చెప్పాడంటే, నాదేం తప్పు లేదు, మీ ఆవిడ లాగింది ఏం చేసిందంట, అదేంత ఏం అడగలే మేడం నేను. మరి ఏం అడిగా అంటే ఎందుకు లాగింది చేయాలంటే, నేను ఊరికే నాకు భయమై వెళ్ళిపోయినాను, అట్లా లోపలికి వెళ్ళి బయటకే వెళ్ళిపోయింది. వీడియోలో ఉంటది కదా అయ్యా, అట్లా వీడియో ఉంది కానీ వాళ్ళదే ఉంది మేడం, బెడ్రూమ్ లో పెట్టలేదు నేను. అవును, బయటికి వెళ్ళిపోయేది వెంటనే వెళ్ళాడా, కాసేపు ఆగి వెళ్ళాడా అనేది వస్తుంది కదా. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు వెళ్ళిపోయాడు మేడం. ఆ 20 నిమిషాలు ఏం చేశాడంట? అది కెమెరా పట్టుకుని వెళ్ళావు కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు. కెమెరా పట్టుకుని కెమెరా బెడ్రూమ్ లో పెట్టలేదు మేడం, నేను హాల్ పెట్టా. ఎవరే నాకు అన్ని అబద్ధాలు ఆడుతుంది ఇది, మరి దీనికి ఏం చేయాలని. వాళ్ళ కథ బెడ్రూమ్ వరకు వెళ్తుందని నీకు తెలియదు, లేదంటే అక్కడే పెట్టుండేవాడు అంతే కదా. అలానే చేస్తుంటాను. అది సార్ కొద్ది న్యాయం చేయండి సార్. నాకు ఏం కావాలి మీకు అంటే, మీ ఆవిడని మార్చి మంచిగా ఉండమని చెప్పాలి. ఆమె దేనికి కనెక్ట్ అయింది అనేది దాన్ని మార్చాలి మేడం. నాకు ఇది ఒక న్యాయం చేస్తే జీవితంలో పిల్లలతో హ్యాపీగా బతకాలని కోరుకుంటాను. కరెక్టేనండి. మీ ఆవిడ కూడా వచ్చింది, పిలుస్తాను ఒకసారి ఏంటో మాట్లాడు. సుజాత గారు రండి. నమస్తే. కూర్చోండి. పద్ధతికి ప్రతిరూపంలో ఉన్నావు. ఇక్కడ కూర్చోవచ్చుగా మీ ఆయన పక్కన.
వదిలే మేడం ఇక్కడికి వచ్చిన ఇంట్లో కలిసే ఉన్నారా మీ ఇద్దరు? మీ కలిసి మధ్య ఫిజికల్ రిలేషన్ బానే ఉందా? తన నుంచి నాకే ప్రాబ్లం లేదు మేడం. మీ నుంచి అతని ప్రాబ్లం. అండ్ సోషల్ మీడియా ఎక్కువగా వాడతారంట, ఎక్కువ ఫోన్ లోనే ఉంటారంట, ఎవరెవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటారంట. ఇంట్లో కూడా ఇలాగే కూర్చుంటారమ్మా వేరే వేరే సోఫాల్లో? లేదు సార్, ఒక దగ్గరే ఉంటాం. మరి ఎందుకు ఈ కాకపోతే రోజు అంత మొహమాటం పడుతున్నా? అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం. ఓ, ఏం చేశాడు? పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 సంవత్సరాల కాడ నుంచి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం. అరే, నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావుగా. లేదు మేడం, అసలు సోషల్ మీడియాలో చూసేస్తున్నావు కదమ్మా. ఒక్క ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం అంతా కనిపిస్తున్నట్టే. ఈ ఫోన్ ఒకటే ఉంది మేడం. మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఉంటా. అలాగే 3 ఫ్రెండ్స్ అట్లా పరిచయం అయిపోయారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా? అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు మేడం. అమ్మాయిలు పరిచయం కాలేదా? లేదు మేడం. ఏ, అమ్మాయిలతో ఎందుకు పరిచయం చేసుకోవాలా? అంత ఏం అనిపించలేదు మేడం వాళ్ళతో. అబ్బాయిలతో అనిపించింది. అయితే 5 సంవత్సరాల కాడి నుంచి బాగా ఏదో తెలియని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వెళ్ళనియకపోయేది. ఏదో తెలియని లోట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళనియకపోయేది. గుడికి తీసుకెళ్తాను, గుడికి ఎందుకు ఇప్పుడు అని అంటేటోడు. అటు ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇంట్లో నీకు సరిపోవట్లేదా, టీవీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఫోన్ ఉంది, అది చూసుకొని ఉండిపో అని అవి అంటాడు. చాలావా నీకు? అతను ఎందుకు అంత భయపడేవాడు అనేది నీకు అర్థమైంది. ఆ భయాన్ని నువ్వు నిజం చేసావుగా. ముగ్గురు చాలా భయపెట్టిచ్చేటోడు మేడం. భయపెట్టించి కనీసం సరదాగా ఉండడానికి కూడా ట్రై చేసేటోడు కాదు. ఇంట్లో ఉండి వేరే ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు, పడుకుండేటోడు. కనీసం ఒక మాట మంచి చెడ్డ అనేది ఏముండేది మేడం. అసలు ఇంకా నేనేంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్ గా ఫీల్ అయిపోయాను. ఇలా చేస్తాడా? నీకు అంత ఖాళీ ఎక్కడ ఉంటదమ్మా? జాబ్ చేసే వాళ్ళకన్నా లేడీస్ కొంత ఖాళీ ఉంటది, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. లేదు మేడం. పొద్దుట్లేసి కానీ టిఫిన్లు, వంటలు, డిన్నర్లు, మళ్ళీ సర్దుకోవడాలు, వాషింగ్, క్లీనింగ్ ఇవే సరిపోతాయి. ఈలో పిల్లలు వచ్చేస్తారు. అంత ఖాళీ ఎక్కడ ఉంటది నీకు? తను ఒక్కసారైనా బయటికి తీసుకెళ్లి అటు ఇటు సరదా తీసుకెళ్తే నాకెందుకు మేడం అంత? నువ్వు 24 గంటలు ఆ ఫోన్ తోనే ఉంటావంట. అతనితో 10 నిమిషాలు కూడా మాట్లాడవంట. అదిగా సార్, 4-5 సార్లు ఛార్జింగ్ పెడతా ఉంటావు ఫోన్ ని. పిల్లల్ని నేను బయటికి తీసుకెళ్ళాను అన్నా కూడా చాలా సార్లు తీసుకెళ్ళడం మేడం. అసలు ఇప్పుడు మీకు మీ బాయ్ ఫ్రెండ్స్ తీసుకెళ్లారా బయటికి? తను తీసుకెళ్తారు మేడం. వాళ్ళు తీసుకెళ్తారు మేడం. నువ్వు వెళ్తావా, వాళ్ళు తీసుకెళ్తారా? వాళ్ళే తీసుకెళ్తారు. ఏంటి అందరూ కలిపి పిక్నిక్ వెళ్తారా? ఎంతమంది ఉన్నారు లేదు బాయ్ మేడం. ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు. అలాగా ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? వాటర్ ట్యాంక్ అబ్బాయి పరిచయం అయ్యాడా? సూపర్. రిపేర్ చేయించుకోవడానికి వస్తే అప్పుడు అలా పరిచయం అయిపోయాడు. అట్లా ఆ అబ్బాయి తోటి చాటింగ్, బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా చేసి ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? కొంచెం అదేం లేదు మేడం, సరదా తిరిగేటోళ్ళం. నిజంగా ఒక నిమిషం అమ్మా, నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా? రిపేర్ అయింది. రిపేర్ కి వచ్చినాక పరిచయం పెరిగిందంట మెల్లగా. అంటే ఇంటికి ఎవరు మగాళ్ళు వస్తే వాళ్ళతో? డ్రింక్ చేసుకున్నా సార్ నేను. నువ్వా డ్రింక్ చేస్తావా? ఏంటమ్మా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తా ఉన్నా? కాదమ్మా, ఈ అబ్బాయి వచ్చినటువంటి అబ్బాయి ఇంతకు ముందే పరిచయం ఉన్నాడా? పని చేయడానికి వచ్చిన అబ్బాయి, లేదంటే అప్పటికప్పుడు పరిచయం అయ్యి కలిసిపోయారా? లేదు సార్, అతను ట్యాబ్ రిపేర్ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఆల్రెడీ అతనేనా వాటర్ ట్యాంకులు కూడా వేసేది? అతనేనా వాటర్ టిన్స్, వాటర్ బాటిల్స్ వేసేది అతనేనా? అది చేస్తాడు, కొంచెం ప్లంబింగ్ పని చేస్తాడు. అప్పుడు పరిచయం అయింది అతనితో. అంతకు ముందు అబ్బాయి రాకముందే 2 టాబ్లెట్లు వేసుకున్నాం. మత్తు. ఏం టాబ్లెట్లు అమ్మా? నీకు అలవాటు ఉందా? ఏమేమి అలవాట్లు ఉన్నాయి మీకు? ఒక మత్తు టాబ్లెట్ ఒకటే, మైండ్ మంచిగా లేక. మత్తు టాబ్లెట్లు అంటే ఈ జలుబు టాబ్లెట్లా, లేదంటే నిద్ర టాబ్లెట్లా, లేదంటే కాఫ్ సిరప్సా ఏంటి? సోషల్ మీడియాకు అలవాటు అయిపోయి ఆ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటున్నట్టు బయట తెలియకుండా. ప్రైవేట్గా కొనుక్కుని. ఇప్పుడు ఆ డ్రౌజీగా ఉండి ఏం జరిగింది? ఇంకా మత్తులోని ఇంకా నేనేం చేశానో నాకు అర్థం కాలేదు మేడం. తను రాగానే ఇక చూడలేదు ఇంకా. ఎంత మత్తు టాబ్లెట్లు వేసుకున్నా కదమ్మా, ఏం మొత్తమ్మా? మీకు ఆల్రెడీ ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఏ మగాడో తెలియనంత మత్తు ఏ మత్తు టాబ్లెట్లు వారానికి ఎన్నిసార్లు మీ ట్యాప్ రిపేర్ వస్తుంది? లేదు మేడం, 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి వస్తుందా? అతను ఒక్కడేనా ఇంకెవరిని ఉన్నారా రిపేర్ చేసేవాళ్ళు? ఇంకిద్దరు ఉన్నారు కానీ మేడం, రిపేర్ కాదు మేడం. వాళ్ళే పని మీద వస్తారు? బయట ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళతో అక్రమ సంబంధం ఉందా, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఏనా? నాకు తెలియకుండా బైక్ మీద తిరుగుతుంది మేడం. నాకు అటు అనుకోకుండా ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే బైక్ లో డైరెక్ట్ నాకే కలిచారు మేడం వీళ్ళు. ఎవడు? ఈ వాటర్ క్యాన్ వాడు కాకుండా? కాదు, వాని ఫ్రెండ్. వాడు ఫ్రెండ్. రోడ్డు మీద వెళ్తుంటే లిఫ్ట్ అడిగాను, ఎక్కాను. ఆ లిఫ్ట్ మీ ఆయన బైక్ మీద చూసిన వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా? వీడు ఇంతకు ముందు ట్యాబ్ లో వాటర్ ఇస్తుండే కదా మా ఇంటికాడ, వాడు వాడిని కనెక్ట్ చేశాడు. అలా కదమ్మా, అసలు నీ కళ్ళు ఎదురుగుంటే నీ భర్త ఉన్నాడు, అసలు ఏమీ సంకోచం లేకుండా, ఏమీ ఆలోచన లేకుండా ఏదో చందమామ కథ చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. తట్టుకుంటాడు, గుండె అయిపోయి చచ్చిపోతాడు అతను. అసలు ఆలోచించావా ఎదురుగుంటా ఉన్న నీ భర్తని? లేదంటే అందరు మగాళ్ళతో ఇతను ఒక మగాడు అంతేనా?
లేదు మేడం, లేదు సార్, అసలు తను మంచిగా చూసుకుంటే నాకు ఎందుకు అదే అమ్మ అతను మంచిగా చూసుకోకపోతే విడిపోయి దూరంగా ఉండి ఇలా క్యూలో పెట్టుకుని రేషన్ కార్డులో ఉండేటటువంటి జనాభాని అంతా కూడా మేము నేను వద్దని చెప్పాను, మంచిగా చూసుకోకుండా ఉంటే నేను వెళ్ళిపోతా అమ్మ వాళ్ళ ఇంటికన్నా కూడా వినకుండా పోవటం, ఒక 4 రోజులు ఉండడం, తీసుకురావడం బతిలాడి. నాకు వద్దు ఈ లైఫ్ అన్న కూడా అలాగే. సరే సరే, నీ భర్త గురించి చెప్పవలసినటువంటి భయంకరమైన చెడు అంతా చెప్పేసావు, కానీ దానికంటే 100 రెట్లు పిచ్చితనం చేసావు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఈ మగాళ్ళు నీతో పాటు ఇలాగా మత్తులో ఉన్నప్పుడు కానీ మత్తు లేనప్పుడు కానీ? లేదు సార్, ఒకటి ఇదివరకైతే ప్లంబరు, ఏం లేదు సార్. ఇంకోటి ప్లంబర్ యొక్క స్నేహితుడు, అతని మీద బైకు, ఇంకా ఇదివరకైతే ఏం లేదు సార్. ఇగో ఈయన పెళ్లి చేసుకున్న కాడ నుంచే నాకు ఆ అలవాటు వచ్చింది. అవునమ్మా, మీ ఆయన నీతో టైం స్పెండ్ చేయకపోతే నువ్వు ఒక 5 years వెయిట్ చేసావు. ఇప్పుడు 5 years నుంచి సోషల్ మీడియాలో పడి ఎవరో ఒకరితోటి ఫ్రెండ్షిప్లు చేయడం స్టార్ట్ చేసావు. ఇప్పుడు మాకు లిస్ట్లో 3 దొరికారు. 3తోటి మీకు అక్రమ సంబంధం ఉందా? 3 లేరు మేడం. 2 ఉందా? ఇంకో వ్యక్తితో ఊరికి బైకుల మీద రోడ్ల వెంబడి పడి తిరుగుతావా? పిల్లల్ని ఏం చేస్తావు? లేదు మేడం, వాళ్ళు ట్యూషన్ బాగా పంపిస్తాడు మేడం, ట్యూషన్ పంపిస్తాడు కదా, కాల్ టైంలో బయట తిరుగుతుంది. అలా కదా పిల్లలు నాకు కూడా తెలియకుండా. చూసారంట కదా, ఇప్పుడు బయటకు వెళ్తున్నట్టు పిల్లలు చూసారని అన్నారు కదా ఆ పిల్లలు చూస్తేనే నాకు తెలిసింది మేడం. అప్పుడు నేను ఎంక్వైరీ చేశాను, బయట రోడ్ మీద ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు మీ ఆవిడ ఒక రీజన్ చెప్పింది, మీకు అర్థం అవుతుందా? అంత బిజీ పని ఏముంటుంది? అయ్యో వచ్చినాక ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి కదా, కనీసం మాట్లాడవంట. ఆ అమ్మాయి ఏమన్నా ఇంట్లో ఏమన్నా వస్తువు అనుకున్నావా ఏంటి? ఇప్పుడు ఎవడి వల్ల లాస్ అయింది? నీ బిహేవియర్ వల్ల అమ్మాయి జీవితం నాశనం అయింది. ప్లస్ ఫ్రీడమ్ ఇవ్వడంట, తల్లింటికి పోనివ్వడంట, ఇంట్లోనే ఎవరితో మాట్లాడినవ్వంటే ఏంటిది? ఎవరి జీవితం నాశనం అయింది? ఆవిడ జీవితం నాశనం అయింది, మీ జీవితాలు నాశనం అయినాయి. సరే, అలా ఉండటం వల్ల ఇలా చేయటం అని మేమేం సమర్థించట్లే, కానీ జస్ట్ అడుగుతున్నాం. అది కూడా అది కూడా క్రూయాలిటీయే కదా. కానీ కళ్ళ ముందు ఇలా చేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది కదా మేడం. మీ ఇంట్లో ఒక మిషన్ ఉంది అనుకుంటున్నావా? ఆ అమ్మాయి కూడా మనిషే కదా. పొద్దున్న దాకా మేడం పనులు పనులు పనులు. ఇక ఏమనంటే అమ్మా అప్పుడు వదిలేయాలా? ఇంటికి వెళ్ళిపోవాలా? అక్రమ సంబంధాలు పెట్టుకోమంటారు ఎవరైనా? మేము అతన్ని మందలించడానికి అవకాశం ఉంది, కానీ నువ్వు అతని మీద నిందించే అవకాశం చేయలేదు. ఇక నిన్న ఎవడో హైలైట్ చేయట్లా. ఆయన మిస్టేక్ ఇలా మిస్టేక్ చేసే వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నాం. కాదు మేడం, ఫోన్లో ఏ మెసేజ్లు వస్తున్నాయి, నేను అందరికీ ఆన్సర్లు ఇవ్వలేదు. కాకపోతే ఒక నా గురించి మంచిగా చెప్పిన 3 ఎత్తుల గురించే నేను వాళ్ళతో సరదాగా ఉంటున్నా, తిరగటం అలా చేస్తున్నా. కానీ అంత 3 అయితే సరిపోతారా? పర్వాలేదా? మంచిగానే ఉంటుందట. సరదాగా తిరగటం, సరదాగా మాట్లాడటం, సరదాగా ఇంకేంటమ్మా? అదే వాళ్ళు చూసుకున్నట్టు ఈయన కూడా బయట అలా తిప్పి పిల్లల్ని నన్ను చూసుకుంటే ఏ బాధ ఉండదు కదా పని ఎప్పుడు మేడం. చేయాలి? నేను చేసుకుంటున్నాను మేడం, చేసుకుని మీ చుట్టుపక్కల ఉండేటటువంటి చాలా మీ 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 యొక్క బస్తీలో ఉండేటటువంటి చాలా మంది మగాళ్ళు పగలనక రాత్రి అనక మీ గురించే కష్టపడుతున్నారు. వాళ్ళు భార్యలు అందరూ ఇలాగే చేస్తున్నారమ్మా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పరిచయమైనటువంటి మగాళ్ళు, ఇంటికి రిపేర్ చేయడానికి వచ్చే మగాళ్ళు బైకులు ఎక్కి వెళ్ళిపోతున్నారా? మరి అలా సమర్థించుకోక నీ పనులు. తప్పు చేశానంటే తప్పు చేశానని కింద మీద పడు. వచ్చిన కాడి నుంచి నీ భర్త బంధించాడు, భర్త స్వేచ్ఛను ఇవ్వలేదని అదే పాట చేశాను సార్, నేను తప్పు చేశాను. కానీ పాపం నువ్వు చేసినటువంటి పని. అమ్మా పావలా తప్పు చేస్తే నువ్వు 30 పావలా కాదు 2 రూపాయలు తప్పు చేసావు. అర్థమవుతుందా నీకు? నీ తప్పు కాదు, క్రైమ్ నువ్వు చేసింది. అమ్మ వాళ్ళ ఇంటికైనా తీసుకెళ్ళాలి. అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోతావు అమ్మా? అవసరం లేదు, నీకెందుకు, నేనున్నా కదా నన్ను. అమ్మా నీ తప్పు ఏంటనేది అక్కడ అదొకటే మాట్లాడు. ఇక్కడ నువ్వు వినకుండా మాట్లాడుకో. నిన్ను అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావా? లేదు సార్, మీరు ఎంత చెప్పినా తను సోషల్ అలాగే- మీడియాలో ఆడవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? ఓన్లీ జెంట్స్ ఫ్రెండ్స్ అయ్యారా? అయ్యారు మేడం, మా ఫ్రెండ్స్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. నేను ఎంజాయ్ పొరపాటు నీ నీతులు నీ పిల్లలకి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్ నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటే అట్లా చేయమ్మా, నువ్వు మా గురించి నువ్వేం ఆలోచించకు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోననేటోళ్ళు వాళ్ళు కూడా. ఎవరో అద్భుతమైన ఫ్రెండ్స్. ఏం అలాగే ఎవరు చెప్పర్లే అమ్మా. నువ్వు ఈ కథలేం మాకు చెప్పొద్దు. అలా చెప్పినంత మాత్రం నువ్వు అంత నోట్లో వేలు పెడితే కొరకన బ్యాచ్ ఏం కాదు. వాళ్ళు చెప్పేశారంటే నువ్వు నమ్మేసావంటే వేరే మగాళ్ళతో వెళ్ళిపోయావంట. నాకు మా పిల్లలు చెప్పే వరకు నాకు ఏం తెలియదు మేడం. మా పిల్లలు చెప్తే నాకు మీరు ఏమన్నా మాట్లాడితే మీ పిల్లంతా ఎప్పుడన్నా తెలుస్తుంది. ఎప్పుడన్నా టైం పట్టించుకుంటే మా ఆవిడ ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఆవిడకి ఏం కావాలని పట్టించుకుంటే ఇవన్నీ తెలుసాయి నేను మీకు. పిల్లల ఫీజు, ఇంటి రెంట్, ఇంటి ఖర్చు అందరూ చూసుకోవడానికి చేస్తారు కదండి. ఏమండి అదేమైనా పెద్ద అద్భుతమైన పని? అందరూ చెయ్యాలి, అది బాధ్యత కదా. భార్యతో టైం స్పెండ్ చేసుకోవా? ఎందుకు ఇంకా పెళ్ళెందుకు నీకు? తిండి పెట్టడానికేనా? ఆవిడ వంట చేసి పెడితే తింటావా కూర్చొని? వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు పంపించారంట మీరు? ఇక తప్పు చేస్తుందని అడిగాను. బాబు అదంతా ఈ 5 ఏళ్ల నుంచి. ముందు 5 ఏళ్ల పంచాయతీ ఏంటి? నువ్వేమన్నావు? ఫస్ట్ 5 ఏళ్ళు చాలా బాగుందండి మా ఆవిడ, ఇప్పటికీ ఇంట్లో పని అమ్మ. నిన్నెక్కడా ఒక్క మాట అనట్లా, ఓన్లీ అక్రమ సంబంధాల గురించి అంటున్నాడు అతను. ఇప్పటికీ ఇంట్లో పిల్లల్ని నన్ను బాగానే చూసుకుంటుందంటే, వంట చేస్తుందంటే, అంటే ఒక పని అమ్మాయిలాగా నువ్వు పర్ఫెక్ట్ మార్కులు పడిపోయినాయి. ఒక భార్య అనే క్యారెక్టర్లో ఇగో అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు. వాళ్ళని కూడా పిలిచాం, ఒకసారి ఉండండి వస్తారు మేడం. వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు చూడండి. సతీష్ రండి.
నమస్తే అమ్మా, కూర్చో. నువ్వేంటి ప్లంబర్వా లేకుంటే బైక్ మీద తీసుకెళ్లే అబ్బాయివా? ఎవరు? సోషల్ మీడియాలో ప్లంబరా నాన్న? ప్లంబర్. ఏంటి ఓన్లీ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తారంట మీరు? అంటే మాకు ఫోన్ చేసి పిలిచినప్పుడు పోతామండి. ఎప్పుడు లేడీస్ ఒక్కలే ఉన్నప్పుడు? లేడీస్ ఒక్కరు కాదు, ఓనర్ ఉన్నప్పుడు కూడా పిలుస్తుంటారు. వాళ్ళ తర్వాత ఒక మొక్కలే ఉంటారు. మరి ఆవిడతో ఏంటి వేరేగా కనెక్ట్ అయ్యో రిపేర్? అంటే చేయలేకొని అనుకునేప్పుడు ఇంకా మేము కూడా ఎవరు నువ్వు కూడా రెడీ అయిపోయావా అర్జెంట్ గా? ఏ చేయను అక్క, ఏంటక్క అని అనవా? అక్క అని పిలవరు ఎవరిని? అన్నేమో సీదా లాక్కొని వెళ్ళిపోయింది. నీ వయసుకి ఆవిడ వయసుకి ఎంత తేడా ఉంది? అంటే ఆవిడ ఏమైనా కండలు తిరిగి ఉందో లాక్కుని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోవటానికి? అయ్యా ఆవిడ మత్తులో ఉందంట. నువ్వు అప్పుడు అదేదో చూసుకుని వెళ్ళిపోవాలి కదా, పని లోపలికి బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే ఎందుకు వెళ్ళావు? లాక్కొని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావా? అంటే లాక్కొని వెళ్ళిపోయింది, నేను వద్దనక్కని చెప్పాను. ఆమె ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది. సీదా లాక్కుని వెళ్ళి ఏం చేశారు? ఏం చేయలేదండి, జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాను. ఆ రోజు అయితే రిపేర్ వర్కే చేసావు. తర్వాత ఏదో పనులు చేశారంట, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారంట. ఉంది కదా. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అవును. మరి అదే మేము అడుగుతున్నాం. ఆ రోజు గురించి అడగట్లా, ఆ తర్వాత జరిగిన విషయాలు కూడా అడుగుతున్నాం. అది ఆ అబ్బాయికి అర్థమైంది, కానీ ఏం చెప్పాలి తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లాగినప్పుడు జరగలేదు అన్నావు, లాగినప్పుడు జరిగిందిగా. తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో. మరి నువ్వు పెళ్లి చేస్తాం, ఈయనకి విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం, చేసుకుంటావా? వద్దండి. ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళొచ్చు ప్లంబింగ్ వర్క్ కి. ఎందుకు వద్దా? అసిస్టెంట్ వద్దా నీకు? అమ్మాయి వస్తానంటుంది మరి. వద్దా. సరే మరి. ఏమా అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? బాగా తిప్పుతాడంట బయట, లేదా? వద్దా? సరే, నెంబర్ 2 పిలుస్తాం, వినమ్మా. మీరు మీ ఆశాలు. సతీష్, నీ పేరు సతీష్, ఉమ్. అతని పేరు హరి. హరి. సరే సతీష్, ఇంకొక మాట. ఆవిడ ఆ రోజు ప్లంబింగ్ వర్క్ నువ్వు వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో మత్తులో ఉంది అని చెప్పింది. నిజంగా మత్తులో ఉన్నట్టు నీకేమన్నా అనిపించిందా? మత్తులేం లేదు. మత్తులో ఏమీ లేదు, ఏదో దగ్గు మందు, ఏదో దగ్గు మందులు, ఆ దగ్గు మందు మాత్రం నా ముందరనే వేసుకుంది. నీ ముందు వేసుకుందా? సో టైం బట్టి ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయి ఉంటావులే అప్పటికైతే. అంటే ఆవిడ స్లోగా దాని మీద తోసేయటానికి ట్రై చేస్తుంది. సరే మేడం, హరిని అంటాడు. మీరేం చేస్తూ ఉంటారండి హరి గారు? మేడం మేము డిగ్రీ కాలేజ్ చదువుకుంటాం మేడం. నాకు ఇన్స్టాల్ పరిచయం అయింది, బైకుల మీద తిప్పింది నేనే మేడం. తిప్పుతుంటే వాళ్ళ ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం. కొట్టాడా? పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం. మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు ఏంటంటే ఆ రోజు పెళ్లి మ్యారేజ్ చేసుకున్నాం, చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు వచ్చి ఆపాడు. ఆ రోజు పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఆ రోజు వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్తున్నాం. ఆ రోజు వస్తుంటే పట్టుకున్నాడు అండి. ఏమ్మా నిజమేనా? పెద్ద గొడవ చేశాడు మరి మేడం. ఆ ట్విస్ట్ చెప్పవే. ఏకంగా పెళ్ళా అమ్మా? ఇక్కడ డైవర్స్ ఇవ్వకుండా అక్కడ పెళ్లి చేసేసుకుందాం అనుకున్నావా? మ్యారేజా? నేను ఇంకా అతను ఏ ర్యాపిడో అనుకున్నాను నేను. కాదు సార్, మేమిద్దరం బయట తిరిగి బాగా జలసాలు చేసేవాళ్ళం. మేము బాగా ఆ? మత్తి ఇవ్వని బాగా నాతో గొడవ పెట్టేది మేడం. బాగా ఏం మత్తిమ్మని? ఆ టాబ్లెట్లు మొత్తం టాబ్లెట్ బాగా అదంతా తెప్పించుకుంటుండే మేడం. నాతో తెప్పించుకుంటుంది. మేము ఇద్దరం కలిసి బాగా మరి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు నువ్వు? ఇంకా అలా నన్ను ఫుల్ ఎడిట్ అయిపోయాం మేడం. మేము అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, నాకు మెసేజ్ లో చెప్పింది నాకు మ్యారేజ్ అవ్వలేదు. ఆ. మరి ఈయన వచ్చినప్పుడు నీకు తెలిసింది కానీ అలా పీకినప్పుడు నేను అడిగాను, గట్టిగా అడిగాను, అది నా భార్యతో నువ్వేంద్ర తిరిగాడు అంటే, నీ భార్యనా, నీ ముఖం చూసుకున్నావా అన్నాడు. తెలియదుగా, అబ్బాయికి తెలియదుగా బాగోతాం. నాతో చాలా క్లోజ్ గా ఉంది. చాలా నువ్వు మత్తు వేసుకుంటావా? ఇద్దరు కలిపి మత్తు ప్లస్ మత్తు. నేను తక్కువ తీసుకున్నా కానీ అమ్మక ఎక్కువ తీసుకున్నది. నేను అప్పుడే చెప్తా వద్దంటే, నువ్వు కాకపోతే ఇంకొకటి చూసుకుంటాలే నువ్వు అని అంటే నన్ను బెదిరించేది. నీకు పెళ్ళి అయిందా? అవలేదు సార్. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా రిలేషన్? ఆ గొడవ నుంచి కొంచెం నేను ఆల్రెడీ గొడవ పడ్డా, రోడ్ మీద గొడవ పడితే అప్పుడు భయపడా, కొద్దిగా భయపడ్డాడు. నీకు టైం దొరికాడు, లేదంటే పెళ్లి అయిపోయి ఉండేది ఇక్కడ, అంతే కదా? వాడే చెప్పిండు, ఏమని? నువ్వెవర్రా భయ అని నన్నే భయపెడితే నేను కొట్టడానికి పోయినామని. ఆ పిల్లడు అదృష్టం బాగుంది, నువ్వు కనిపించావు, లేకపోతే పెళ్లి చేసుకుని నువ్వు తిరగలేక నాకు ఇన్స్టాల్లో చెప్పింది మేడం, నాకు మ్యారేజ్ అవ్వలేదు, సింగిల్ గా ఉంటున్నాను. మ్యారేజ్ అవ్వలేదని చెప్పింది. అందుంచి నువ్వు ఎవడరా అని అడిగావు. నేను ఎందుకు చెప్పాను, ఎవరంటే అది నువ్వు లేదు అంట, ఆవిడ రేషన్ కార్డులో నువ్వు లేవు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పెళ్లి అవ్వలేదని చెప్తావా? ఏమ్మా మనిషివేనా, ఆడదానివేనా నువ్వు? నాకు అర్థం కూడా కావట్లా. ఇంత దారుణంగా ఉన్నావేంటి తల్లి? నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వెంటనే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, ఆవిడకి పెళ్ళయిందా లేదా, ఏం కనుక్కోవా? ఏ అమ్మాయి దొరికిన చాలా అని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? చాలా రోజులు చాటింగ్ చేసుకున్నాం మేడం. నైట్ నాకు సతాయిచ్చేది. నేను స్టడీస్ లో చదువుకునేటప్పుడు కూడా నైట్ 2-3 దాకా చాటింగ్ చేస్తూనే ఉంటుంది మేడం. ఏంటి పడుకోమంటే నేను ఒకదాన్నే ఉన్నాను, నాకు బోర్ కొడుతుంది అని చెప్పేది. ఏమ్మా నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా? ఈయన నెంబర్ 1 నువ్వు నెంబర్ 2. ఏమ్మా తల్లి ఇంతేనా, ఇంకేమైనా లిస్ట్ ఉందా మీకు? నిన్నే అడిగేది, చెప్పవే. మేడం ఆమె తప్పులు చేసి నాకు తెలుసు మేడం. ఇంకో పర్సన్ ఉన్నాడు మేడం, నేను అతను తీసుకొస్తా మేడం, బయట ఉన్నాడు, ఒక్క నిమిషంలో తీసుకొస్తా. మేడం మా ప్లాట్లో ఒకరోజు ఫంక్షన్ అవుతుంటే హాల్లో మా ఆవిడ ఇతను పరిచయం చేసుకుంది మేడం. అయితే నేను అన్న, మనకు పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు కోసం మనం మంచిగా ఉండాలి, కానీ నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి పరిచయం చేసుకోవడం ఏమిటిది బాగుండదు అని అన్నాను. నువ్వు నాకు ఎప్పుడు పడుతుందా, నాకు తెలియదా
అని ఇలా గట్టి నన్నే భయపెట్టింది. పిల్లలు అయినాక ఇలా చిల్లర పనులు చేస్తే బాగుండదు మేడం, బాగా నచ్చ చెప్పాను. ఎప్పుడు బాగుండదు, ఈ పద్ధతి బాగుండదు. కానీ చెప్పిన చాలాసార్లు నువ్వే నాకు తెలియదా, నీ పనులు నువ్వు చూసుకో అని గట్టి నన్ను ఫంక్షన్ హాల్లో తిట్టింది. నేను సైలెంట్ అయిపోయి భోజనం చేశాక పిల్లల్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోయినా ఫంక్షన్లోంచి. ఈమె మావిడ అతనితో మాట్లాడుతుంది, దగ్గరికి పోయి కలిసి దగ్గర టేబుల్ కూర్చొని తింటున్నారు ఇద్దరు. నాకు చాలా బాధ అనిపించింది. అతను కూడా పెళ్ళి అవ్వలేగా? అతను కూడా బ్యాచులర్, 5th ఫ్లోర్లో ఉంటాడు. ఆవిడ పరిచయాలన్నీ బ్యాచులరే, ఈవిడ చెప్పుకుని తిరిగేది కూడా తన బ్యాచులర్ అని. కానీ ఇతనికైతే తెలుసు మీకు పెళ్ళి అయిందని. ఆవిడకి పెళ్ళి అయ్యి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారని మీకు తెలుసు కదా, ఏం చేస్తున్నావు పైన? ఆవిడ పరిచయం పెట్టుకుంటే ఏంటి మీ పంచాయతీ? మామూలుగా స్టార్టింగ్ పరిచయం లేదు మేడం. ఇక మా అపార్ట్మెంట్లో వచ్చిన ఫంక్షన్లకి మామూలుగా పరిచయం అయ్యి నెంబర్ తీసుకొని స్టార్టింగ్ చేయడం మొదలు పెట్టాం. ఎందుకు? పెళ్ళైన ఆంటీతో నీకేం పని? నువ్వు స్టార్ట్ చేసావు, ఆవిడ స్టార్ట్ చేసిందా? ఆవిడ స్టార్ట్ చేసింది సార్. ఆవిడే స్టార్ట్ చేసింది. చేస్తే మాత్రం నీకు బుద్ధి ఉండాలి కదయ్యా.